హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా రిలీజ్ అయిన కోర్ట్ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. మైనర్ అమ్మాయిని మేజర్ అయిన అబ్బాయి రూమ్ లోకి తీసుకెళ్లి ఏం చేశాడు, అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటి, పొరవ అంటే ప్రాణం ఇచ్చే హీరోయిన్ ఫ్యామిలీ చివరికి హీరోని ఏం చేశారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే పోలీస్ కస్టడీలో నుంచి కోర్టుకు తీసుకొస్తున్న హీరో చంద్రశేఖర్ చూపిస్తారు. అప్పటికే హీరోని వాయిదాల మీద పోలీస్ స్టేషన్ కి చుట్టూ తిప్పుతూ 78 రోజుల నుంచి రిమాండ్ లో ఉన్న హీరోని అప్పుడే కోర్టుకు తీసుకొస్తే ఆల్రెడీ సాక్ష్యాలు మొత్తం అతనే చేశాడని పక్కాగా ఉండటంతో జడ్జి లాస్ట్ జడ్జిమెంట్ డే అని కేసుని 4 రోజులు వాయిదా వేస్తాడు. అయితే ఇక్కడ హీరో హెల్ప్ చేస్తున్న అతని అన్నయ్య ఏమీ చేయలేక బయటికి వెళ్ళగానే ఆ చుట్టుపక్కల ఉన్న లాయర్లందరూ 5 ఏళ్లు 10 ఏళ్లు పడుతుంది శిక్ష అని హీరో వాళ్ళ అన్నయ్యని చాలా భయపెడతారు. ఇక కన్ఫ్యూజన్ లో ఉన్న హీరో వాళ్ళ అన్నయ్య బయట టీ స్టాల్ దగ్గర టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ టీ స్టాల్ అతను అడుగుతాడు కేసు ఏమైందని. లాస్ట్ జడ్జిమెంట్ 4 రోజుల్లో ఇస్తారనటంతో అక్కడే టీ తాగుతున్న ఒక లాయర్ ఆ కేసు గురించి తెలుసుకుని విజయవాడలో ఒక ఫేమస్ లాయర్ ఉన్నాడు, అతను గనక ఈ కేసుని పట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఫేవర్ అవుతుందని చెప్తాడు. అతనే లాయర్ క్యారెక్టర్ వేసిన సాయి కుమార్. ఆయన నెంబర్ లేదు, అతని అసిస్టెంట్ తేజ నెంబర్ ఉందని చెప్పి మన హీరో నెంబర్ ఇస్తారు. ఈ తేజ సాయి కుమార్ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు. చాలా ఏళ్లు పనిచేస్తూ తనకు కూడా ఒక కేసు ఇస్తాడేమో పిలిచి అని చాలా ఆతృత పడుతూ ఉంటాడు. కానీ సాయి కుమార్ మాత్రం అతనికి కేసు ఇవ్వడు. ఇక తేజ ఎలాగైనా సరే ఒక కేసు అడిగి తీసుకోవాలని సాయి కుమార్ వెళ్లి ఒక కేసుని అడుగుతాడు. నీకు ఈ కేసు కావాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, సపోజ్ ఈ కేసు నీకు వచ్చిందని. ఆ కేసుని చాలా విచిత్రంగా మార్చి అడుగుతూ ఉండటంతో తేజ ప్రతిసారి ఒక ఆన్సర్ కి కాన్స్టెంట్ గా ఉండకుండా అదే కరెక్ట్ సార్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ మళ్ళీ వేరేగా అడిగితే లేదు సార్ ఇది కరెక్ట్ అని ఆన్సర్లు మారుస్తూ ఉంటాడు. ఇక దీంతో సాయి కుమార్ నవ్వి అతను కేసు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా కేసు ఇస్తాడేమో అని చాలా యాంగ్జైటీగా ఉన్న హీరో ఆ కేసు రాదు అన్నప్పటికీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. తన మదర్ కి అదే విషయం కాల్ చేసి చెప్పి కొద్దిగా ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే వైజాగ్ నుంచి వచ్చిన ఈ సెకండ్ హీరో అన్నయ్య తేజాని కలుస్తారు. తేజకి కేసు గురించి చెప్తూ 78 రోజుల నుంచి రిమాండ్ లోనే ఉన్నారు, ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు అని చెప్పడంతో తేజ చాలా ఆశ్చర్యపోయి కేసు గురించి పూర్తిగా స్టడీ చేస్తాడు. అక్కడే అసలు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. మన హీరో చంద్రశేఖర్ ఇంటర్ ఫెయిల్ అవడంతో ఏవో చిన్న జాబులు చేసుకుంటూ తన ఫాదర్ కి బర్డెన్ అవ్వకుండా తనకు తానే సంపాదించుకొని తనే సొంతగా ఒక బైక్ కూడా కొనుక్కుంటాడు. అలా తిరుగుతూ నైట్ టైం ఇంటికి రాకుండా తనకు నచ్చినట్టుగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన హీరోని వాళ్ళ నాన్న తిడుతూ చదువుకుని ఉద్యోగం చేస్తే సొసైటీలో విలువ ఉంటది, నువ్వు ఇలా పనికిళ్ళి వస్తున్నావంటే నిన్ను ఒక పనోళ్లాగే చూస్తుందిరా ఈ లోకం అని తిడుతూ ఉంటాడు. అయినా సరే హీరో నా బతుకు నేను బతుకుతున్నా కదా నీకెందుకని చెప్పి వాళ్ళ నాన్నతో గొడవపడి నిన్ను మార్చలేరా అని వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత హీరో అప్పుడే స్నానం చేయడానికి షాంపూ లేకపోతే షాంపూ ప్యాకెట్ కొనుక్కురావడానికి పక్కనే ఉన్న కిరాణా స్టోర్కి వెళ్తాడు. ఇక్కడే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. షాంపూ కొట్టడానికి వచ్చిన హీరోని అతని ఫ్రెండ్ పలకరించి ఆ రోజు న్యూ ఇయర్ కావడంతో న్యూ ఇయర్ విషెస్ చెప్తాడు. వాళ్ళ నాన్నతో గొడవ పడిన హీరో చాలా చిరాకులో ఉండి నువ్వు న్యూ ఇయర్ విషెస్ చెప్పడం వల్ల ఏమి మారేది లేదు, డేట్ ఒకటే మారుతుందని చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ విన్న హీరోయిన్ ఏంటిడు ఇంత డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పి ఈ హీరో వాళ్ళ ఇంటి పక్కనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే హీరో ఇళ్ళు హీరో అరిచే అరుపులు అన్ని వినపడుతూ ఉంటాయి. హీరోయిన్ ఎవడే వాడని అతని గురించి తెలుసుకొని అతని ఫోన్ నెంబర్ తీసుకొని హీరోకి ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్తే తిరిగి న్యూ ఇయర్ విషెస్ చెప్పకుండా ఏదో పంచులని చెప్తావేంట్రా, అయినా నువ్వేంట్రా బట్టలు తిరుగుతున్నావు, నీదేమన్నా రితిక్ రోషన్ బాడీ అని చెప్పి హీరోని కాసేపు ఆడుకుంటుంది. ఇక దీంతో హీరో కోపం వచ్చి ఎవరితో అని గట్టిగా అడిగితే ఫోన్ పెట్టేస్తుంది. అలా ఇక హీరోకి ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి హీరోయిన్ జాబిలి తన ఇంటికి వెళ్తుంది. జాబిలికి నాన్న ఉండడు, నాన్న చనిపోయిన కారణంగా అలానే ఇంట్లో పెద్ద దిక్కనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో తన మేనత్త హస్బెండ్ మంగపతే ఫ్యామిలీలో ఏ ఇష్యూ ఉన్నా ఫ్యామిలీకి పెద్దరికంగా అండగా ఉంటాడు. అలా మంగపతి బాగా రిచ్ పలుకుబడి ఉండటమే కాకుండా అతనికి పరువు అంటే చచ్చే అంత ఇష్టం. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీలో ఓ పాప బర్త్డే కావడంతో బర్త్డే పార్టీ చేసుకుంటూ కేక్ కటింగ్ కి మంగపతి కూడా వస్తాడు. అలా వచ్చిన మంగపతి మాటల్లోనే తెలుస్తూ ఉంటుంది ఫ్యామిలీ మొత్తాన్ని అతనే మెయింటైన్ చేస్తూ బిజినెస్ డీలింగ్స్ కూడా అతనే చేస్తున్నాడని. ఇప్పుడు దాకా నవ్వుతా మాట్లాడిన మంగపతి ఆ బర్త్డే పాపను ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఉన్నట్టుండి ఫేస్ సీరియస్ గా మార్చేస్తాడు. భోజనానికి కూర్చొని ఆ పాప ఫాదరు మటన్ వేసుకో బావా అనంగానే మటన్ వేసుకోవాలరా అని గట్టిగా అరిచి ఏంటి అసలు ఆ పిల్ల బట్టలు స్లీవ్లెస్ బట్టలేసి ఆ పిల్లని అట్లా తయారు చేస్తున్నారేంటి, ఇంకా ఫ్యామిలీలో 4 ఆడపిల్లలు ఉన్నారు, ఇదేనా పెంచే విధానం, ఇదేనా పద్ధతి అని గట్టిగా అరిచి ఆ బట్టలు మార్చండి అని చెప్పి పరువుతో పెంచాలి మన ఇంటి ఆడపిల్లని, నీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దని చెప్పి తిట్టి గట్టిగా క్లాస్ బిగుతాడు. అలా కూల్ అయ్యి ప్రశాంతంగా అన్నం తింటున్న టైంలో హీరో చందు జాబిల్లికి ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ పిచ్చ
క్రాక్ లో ఉన్న మంగపతి ఫోన్ రావడంతోనే సీరియస్ గా చూస్తాడు. జాబిలా ఫోన్ కట్ చేసి కస్టమర్ కేర్ అంటుంది. హీరో కోపం వచ్చి ఏంటిది నన్ను పొద్దున ఇష్టం వచ్చినట్టు తిట్టింది, దీనికేనా, దీనికి ఎంత ఉందని మళ్ళీ కాల్ చేస్తాడు. మళ్ళీ కట్ చేసి కస్టమర్ కేర్ అని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ కాల్ చేసి ఏంట్రా నైట్ టైం కాల్ చేస్తున్నావు ఎక్స్ట్రా అని చెప్పి హీరోని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. అలా వీళ్ళ కాన్వర్సేషన్ ఇంకా ముందుకెళ్లి హీరో చేస్తున్న పనులన్నీ చూపిస్తూ ఉంటారు. అతను సెల్ ఫోన్ అమ్ముతూ బార్ లో బీర్లు అమ్ముతూ అలా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ తనకి తాను సంపాదించుకుంటూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఇంకా విసిగిచ్చి నువ్వు 2 సార్లు సారీ చెప్పరా నాకు, అలానే ఇష్టం వచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఇక నెక్స్ట్ డే హీరో కూడా పాపంలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడానని చెప్పి తనకి సారీ చెబుతానికి కాల్ చేస్తాడు. హీరోయిన్ లిఫ్ట్ చేయదు. ఇక అలా కొన్ని రోజులకి ప్రభాస్ మిర్చి మూవీ రిలీజ్ అవడంతో టికెట్ల కోసం హీరో వాళ్ళ ఇంటి పక్కనే హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, తన కాలేజీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మూవీ చూడటానికి వస్తుంది. హీరోయిన్ ఫ్రెండ్ హీరోని అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్ ఏంటే వీడిని తీసుకొచ్చావు ఇక్కడికి, వాడు చూడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వేసుకొచ్చాడంటే హీరోయిన్ ఫ్రెండ్ చెప్తుంది అన్నయ్య అలాంటి వాడు కాదు, ఇప్పుడు అతను ఉండటం వల్లే మన టికెట్లు వస్తున్నాయి, నువ్వు రా అని తీసుకువెళ్తుంది. అప్పుడు హీరో అక్కడ అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంటర్వెల్లో మీరందరూ కలిసి రండి అని చెప్తూ ఉంటాడు. ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి ఏం నువ్వు మా నాలాగా మాట్లాడుతున్నావు, అలానే ఏంటి అమ్మాయిల గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటే హీరో అంటాడు నాకు అమ్మాయిల గురించి ఏం తెలియదు కానీ అబ్బాయిల గురించి చాలా తెలుసు, దాంట్లో కొంతమంది ఎదవలు ఉంటారని చెప్పి జాగ్రత్తగా ఉండని లోపలికి తీసుకెళ్తాడు. ఇంకా థియేటర్ లో హీరోయిన్ పక్కన కూర్చుంటే అప్పుడు దాకా హీరోకి తెలియదు కదా హీరోయిన్ కాల్ చేస్తుందని, ఎవరో అమ్మాయి పక్కన ఎందుకని తన చెల్లిలాగా అనుకుంటాడు కదా, ఆ అమ్మాయిని పక్క వచ్చి కూర్చోమంటాడు. ఇంకా థియేటర్ లో మనోడు చేసే ఆ ఇన్నోసెంట్ గోలకు కూడా అప్పుడు దాకా అతని మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ కాస్త పాజిటివ్ ఫీలింగ్ గా మారుతుంది. ఇక మూవీ అయిపోయి బస్సులో వెళ్తున్న హీరోయిన్ హీరో కాల్ చేసి చాలా ప్లెజెంట్ గా మాట్లాడేసరికి హీరోకి ఏం అర్థం కాదు, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, కాల్ చేసిన ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు తిడతావు కదా ఏంటి అంటే నువ్వు మంచోడు అని అర్థమైందిలే అని చెప్పి హీరోయిన్ తన పేరు జాబిలి అని చెప్తుంది. అలా వీళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటూ రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు. ఇంక ఇక్కడ పాలమ్ముకునే ఒక వ్యక్తి దగ్గరికి పోలీసులు వచ్చి అతని క్యాన్ లో మత్తు పదార్థాలు దొరికినాయని అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. అదే ఏరియాలో ఉన్న ఇంకో వ్యక్తి మంగపతి గారితో మాట్లాడదాం ఏమవుదు రిలీజ్ చేపిస్తారని మంగపతిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు. అసలు అదంతా చేసింది మంగపతే, ఎందుకంటే తన చిన్న కూతురు 9th క్లాస్ చదువుతూ ఉంటుంది. అదే క్లాస్ లో చదువుతున్న ఆ పాలమ్మే వ్యక్తి యొక్క కొడుకు స్కూల్ గేట్ బయట తన కూతురికి ఒక పేపర్ ఇస్తాడు. ఆ అబ్బాయిని పిలిపించి నువ్వు మధ్యాహ్నం ఏం చేసావురా అంటే మీ అమ్మాయికి వర్క్ షీట్ ఇచ్చానండి, అది లవ్ లెటర్ కాదంటంతో నిజమేరా నువ్వు ఇచ్చింది వర్క్ షీటే, అది నీకు తెలుసు నా కూతురికి తెలుసు, కానీ బయట చూసే జనానికి నువ్వు లవ్ లెటర్ ఇచ్చావేమో అని అర్థమవుతుంది. ఇలా జనాలు గనక చూస్తే నిజంగానే తన కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడని, ఈ విషయం బయటికి తెలిస్తే మంగపతి ఏం చేయలేదు, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో పెట్టాను కాబట్టి మంగపతి ఏం చేశాడో ఊరు మొత్తం తెలుస్తుంది తన కూతురు జోలికి వస్తే అని, మా జోలికి రావద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇలా వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ ముందుకెళ్తూ ఇలా ఎన్ని రోజులని ఫోన్ లో మాట్లాడుకుంటాం, ఒకసారి కలవచ్చు కదా అని హీరోయిన్ అడిగితే కలవాల్సిన టైం వచ్చినప్పుడు ఆ టైమే మన ఇద్దరిని కలుపుతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అప్పుడే అక్కడ చదువుకుంటున్న హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోయిన్ పేరుతో పిలిచి ఒక డౌట్ గురించి అడగడంతో అది విన్న హీరోకి జాబిలా అని డౌట్ వచ్చి తన రోజు మాట్లాడుతున్న నెంబర్ కాల్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక దీంతో మనోడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక హీరో వెటకారంగా ఫోన్ చేసి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామండి అనడంతో హీరోయిన్ చాలే ఆపు అనగానే హీరో ఏంటి టైం వచ్చిందా అంటాడు. లేదు ఇది అనుకోకుండా వచ్చింది, రావాల్సిన టైం వచ్చినప్పుడు నేనే వచ్చి కలుస్తా నిన్ను అని ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానని కాల్ కట్ చేస్తుంది. 2 రోజులుగా హీరోయిన్ ఫోన్ పనిచేయదు. తనకేమైపోయిందని హీరో చాలా టెన్షన్ పడుతూ చాలా డల్ గా కూర్చుంటాడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది ఒక ప్లేస్ కి రమ్మని. ఆ ప్లేస్ కి వెళ్ళిన హీరోకి హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ రోజు తన బర్త్డే కావడంతో బీచ్ లో కేక్ కటింగ్ ఉంటారు. ఇక అలా బీచ్ లోకి వెళ్ళిన హీరోకి 2 రోజుల నుంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకేమైందో తెలియక ఎంత ఫీల్ అయిపోయినా తెలుసా అనడంతో ఏం ఫీల్ అయ్యామని హీరోయిన్ అడుగుతుంది. హీరో చాలా కన్ఫ్యూజన్ లో టెన్షన్ లో ఉండి ఏం అసలు ఆ ఫీలింగ్ ఏమంటారో నాకేం తెలియదు అనడంతో హీరోయిన్ అదే ఫీలింగ్ గనక నేను కూడా ఫీల్ అయి ఉంటే దీన్ని ఏమంటారో తెలుసా అని అడిగి తన ఫోన్ రిపేర్ అవ్వలేదని చెప్పి 2 రోజుల నుంచి తన బాబాయ్ని అడుగుతూ నీతో మాట్లాడేదని నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా, ఈ ఫీలింగ్ ఏమంటారో అని అడిగేసరికి హీరోకి అర్థమైపోతుంది తను హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడని. అలా ఒక హగ్ తో వీళ్ళ లవ్ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఒక సాంగ్ లో వీళ్ళు ఎంత క్లోజ్ అయ్యారో చూపిస్తూ సాంగ్ లో ఒక చోట హీరోయిన్ నేను ఎంసెట్ క్లాస్ కి రావట్లేదు, ఆ నెక్స్ట్ డే మా చుట్టాల్లో పెళ్ళుంది నాకు రావటం కుదరదంటంతో హీరో కొద్దిగా అప్సెట్ అవుతాడు. హీరో మూడ్ మార్చడానికి హీరోయిన్ అంటుంది నేను ఆ పెళ్లికి చీరలు వస్తాను అని చెప్తుంది. ఇక ఆ మాట విని హీరో తను కూడా ఆ పెళ్లికి వెళ్తాడు. ఇక ఇలా హీరోయిన్ మెల్లగా హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ అమ్మని వాళ్ళ
వాళ్ళ చెల్లిని పరిచయం చేసుకోవటం, ఇంట్లో వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోతుంది. కానీ హీరో వాళ్ళ ఫాదర్ కి మాత్రం ఈ విషయం ఏం తెలియదు. అలా ఒక రోజు ఇంటి మేడ పైన ఫోన్ మాట్లాడుతున్న హీరోయిన్ చూసి మంగపతికి డౌట్ వస్తుంది. ఇక అలా కేసు స్టడీ చేస్తున్న తేజ సైగమర్ దగ్గరికి వెళ్లి ఆ కేసు గురించి మొత్తం చెప్తాడు. అయితే వాళ్ళని రేపు రమ్మని అంటంతో సార్ 4 days లో ఫైనల్ జడ్జిమెంట్ అంటే సరే రేపు మార్నింగ్ రమ్మని చెప్పి పంపిస్తాడు. అదే విషయం హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి మీ కేసు మొత్తం చదివాను, అసలు ఏం జరిగిందో మీ వర్షన్ లో చెప్పండి అంటంతో మళ్ళీ హీరో స్టోరీలోకి వెళ్తుంది. ఇక్కడ హీరో ఫ్రెండ్ ఎరా హీరోయిన్ మీ ఇంటికి వస్తుందంట కదా, మీ అమ్మా నాన్న లేకపోతే హీరోయిన్ మీ ఇంటికి వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. హీరో బూతులు తిట్టి నువ్వు అనుకున్నది ఏం జరగదరా అని చెప్పి హీరో ఫ్రెండ్ ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. హీరో ఫ్రెండ్ దారిలో వెళ్తూ మెడికల్ షాప్ దగ్గర ఆగి ఏదో కొనడానికి లోపలికి వెళ్తాడు. అలా హీరో అతని ఇంటికి రాగానే అక్కడే బయట ఉన్న హీరోయిన్ తో మాట్లాడుతున్న టైంలో వాళ్ళ నాన్న వస్తాడు. హీరోయిన్ ని నువ్వు లోపలికి వెళ్ళని లోపల కూర్చోబెట్టంగానే అద్దరిపోయే ట్విస్ట్ ఏంటంటే మంగపతి వాళ్ళ ఫ్యామిలీని పోలీసుని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. పోలీసులు రావడంతోనే ఆ అమ్మాయిని బయటికి రమ్మని అని చెప్పి అరవటంతో బయటకు వచ్చిన హీరోయిన్ చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోయి తనను కొట్టి అక్కడి నుంచి లాక్ వెళ్తూ ఉంటే హీరో వాళ్ళని ఆపుదామని ట్రై చేస్తాడు. కానీ మంగపతి ఇష్టం వచ్చినట్టు చాలా అసభ్యంగా తిట్టడంతో కోపం వచ్చిన హీరో అతని మీదకి వెళ్తా ఉంటే పోలీసులు అతన్ని కొట్టి జీబులో ఎక్కించుకు తీసుకెళ్లిపోతారు. అలా తీసుకువెళ్తున్న హీరో వెంట వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్లి ఏడుస్తూ అక్కడే కుంగిపోతుంది. అలా ఇంటికి వచ్చిన హీరోయిన్ ని మంగపతి ఒక్కటే దెబ్బ లాగిపెట్టు కొట్టడంతో కింద పడిపోతుంది. అలా కొట్టిన హీరోయిన్ ని చూసి వాళ్ళమ్మ ఆపదామని ముందుకెళ్తే ఏయ్ అని దామోదరం గట్టిగా అరిచి బెల్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎవరితో తిరుగుతున్నావు నువ్వు, అసలు వాడేంటి, అసలు మన పరువు ఏమైపోద్దని సీరియస్ గా ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది అతనికి. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, ఏం చేయమంటావు అంటే కేసు పెట్టి లోపల దోసి అంటాడు. అసలు ఏంటి, ఏం కేసు పెట్టాలి, ఏం జరిగిందని పెట్టాలి, అమ్మాయిని తీసుకురా వాళ్ళ అమ్మని కూడా తీసుకురా స్టేట్మెంట్ రాసేయాలి అనడంతో మంగపతి హీరోయిన్ ని వాళ్ళ అమ్మని పోలీస్ స్టేషన్ రమ్మంటే వద్దు అమ్మాయి పోలీస్ స్టేషన్ కి వస్తే పరువు పోయిద్ది మేము తీసుకురాము అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ తాతయ్య అవునలుడు నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మాయి స్టేషన్ కి రాకుండా చూడని చెప్తాడు. కోపంగా ఉన్న మంగపతి మీరు రారు పోలీస్ స్టేషన్ కి, చేస్తా నేనే ఏదో ఒకటి చేస్తా అని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఇక మంగపతి దామోదర్ అనే ఒక లాయర్ని తీసుకుని స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ హీరోయిన్ మైనర్ కావడంతో లేనిపోని కేసులన్నీ పెట్టి ఫోక్సో యాక్ట్ కూడా చేర్చి మైనర్ బాలికని వెంటపడి హెరాస్ చేస్తున్నాడని చెప్పి కేసు పెట్టిన కేసులన్నీ ఒప్పుకునేలాగా వాడి చేత చెప్పించని హీరోని కూడా కొట్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా హీరోని పాపం పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టి నెక్స్ట్ డే కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ హీరోని విడిపించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది హీరో ఫ్రెండ్స్ ఒక లాయర్ ని కేసు వాదించడానికి పెట్టినా మంగపతి తన పలుకుబడితో అంతా తన ఫేవర్ గా మార్చుకుని లాయర్ ఏదో అక్కడికి వెళ్ళి వాళ్ళకే ఫేవర్ చేస్తున్నట్టుగా జామీన్ కోసం అప్లై చేస్తూ ఉంటాడు. అలా కేసు అనేది వాయిదా పడుతూ ఉంటుంది కానీ ఏ మాత్రం తేలదు. అలానే సాక్ష్యాలన్నీ హీరోకి యాంటీగా మారిపోతూ ఉంటాయి. ఇక హీరోయిన్ కోర్టుకు రావాల్సి వచ్చిందని తన మెంటల్ గా అప్సెట్ అయ్యింది, రావడం కుదరదని ఒక డాక్టర్ చేత కూడా చెప్పిస్తారు. ఇక ఇదంతా విని తేజ ఈ కేసు ఎలా అయినా సరే వాళ్ళ సార్ తీసుకోవాలని వాళ్ళ సార్కి ఫోన్ చేస్తే లేదు తేజ నేను రావడం లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ వచ్చి కేసు గురించి స్టడీ చేస్తాలి అని హీరోకి చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అయితే ఆ నెక్స్ట్ డే హీరోతో పాటు ఉండే ఒక జూనియర్ లాయర్ స్వీట్స్ పంచుతూ ఉంటాడు. ఏంటి అని అడిగితే తన ఫస్ట్ కేసు వచ్చింది అని చెప్పి ఆనందంతో స్వీట్స్ పంచుతూ ఉంటాడు. ఇది విన్న తేజకి వీడికి కూడా వచ్చేసింది మనకెప్పుడు వచ్చిందని ఫీల్ అవుతున్న టైంలో అప్పుడే ఈ చందు వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీసులోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇక హీరో ఫిక్స్ అయిపోతాడు తనే ఆ కేసు టేకప్ చేద్దామని తన సార్ కి తెలియకుండా. ఇక అలా తేజ రావడంతోనే ఒక లాజిక్ పాయింట్ అడిగి మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి తేజ కేసు వాదించడం స్టార్ట్ చేస్తాడు. అలా తన అపోజిట్ లాయర్ దామోదర్ ని పెట్రోల్ గురించి ఒక క్వశ్చన్ అడిగి పెట్రోల్ కొంటే తప్పు లేదు కానీ పెట్రోల్ తో తగలబెడితే తప్పు, ఇది నీకు తెలియదని తేజ అడగడంతో ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ మెడికల్ షాప్ లో ప్యాకెట్ కొన్నాడు, దాంతో ఏమన్నా చేశాడా అని తెలిస్తే కదా తప్పు, అసలు ఆ ప్యాకెట్ తో ఏం చేశాడని చెప్పి ఎవరైతే ఆ ప్యాకెట్ కొన్నాడో హీరో ఫ్రెండ్ అతను పిలిచి అడిగితే అది హీరోకి ఇవ్వగానే వెంటనే అక్కడే విసిరేసి అతని ఫ్రెండ్ తిట్టారని చెప్తాడు. హీరోయిన్ ని బస్ స్టాప్ లో సింహాచలం వెళ్ళి వస్తుండగా హీరోయిన్ ని హీరో బలవంతంగా లాక్కెళ్తున్నాడు తన బండి మీద అని చెప్పి ఒక 3 వ్యక్తులు సాక్ష్యం చెప్తారు. ఆ 3 కూడా పిలిచి మీరు సింహాచలం వెళ్ళటానికి ఎంత టైం పట్టింది, రావడానికి ఎంత టైం పట్టింది అని 3 ఒకే క్వశ్చన్ అడగడంతో 3 వేరు ఆన్సర్స్ చెప్తారు. ఇక్కడ జడ్జికి కూడా క్లారిటీ మిస్ అవుతుంది. సో అందుకని మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ కి కొన్ని రోజులు వాయిదా వేసి జడ్జిమెంట్ ఇస్తా అని చెప్తారు. ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఆ దామోదర్కి భయం వేసి బయటికి వస్తున్న తేజని కేసు వదులుకోవటానికి మంగపతి ఎంతైనా ఇస్తాడు, కేసు వదిలేసేయి అని తేజని అడగడంతో అప్పుడే కోర్టులో బెల్ కొట్టడానికి వస్తున్న ప్యూన్ దగ్గర ఆ సుత్తి తీసుకొని తేజ కిట్టిగా ఆ బెల్ ను కొట్టి నీకు ఆ మంగపతికి తల పగిలిపోద్ది అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది చూసిన మంగపతి
మంగపతికి చాలా కోపం వస్తుంది. అలానే లాయర్ కూడా మనం ఇలా అయితే కేసు ఓడిపోతాం, లేకపోతే అమ్మాయిని మనం కోర్టుకు తీసుకురావాలని చెప్పడంతో మంగపతి కోపం వచ్చి ఏం చేయాలో నాకు తెలుసని ఆ నెక్స్ట్ డే కోర్టుకి ల్యాప్టాప్ లో ఒక వీడియో ఇస్తాడు. మూవీ స్టార్టింగ్ లో సాంగ్ లో హీరోయిన్ ఒక పెళ్లికి వెళ్తుంది కదా, అక్కడ హీరోయిన్ ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ ఏదో హీరోయిన్ చేసేసాడని చెప్పి ఫోక్సో యాక్ట్ హీరో మీద వేసేయాలని దాము కోర్టులో గట్టిగా వాదిస్తాడు. ఇక ఇది చూసిన తేజకు కూడా ఏం చేయాలో అర్థం కాక నన్ను మీరు చీట్ చేశారు, ఈ విషయం గురించి నాకు చెప్పకుండా ఎందుకు దాచారు మీరని, మీరు జావనని హీరో ఆ కేసు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడే దామోదర్ దగ్గరికి ఎస్ఐ వచ్చి అసలు ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు, ఫైనల్ స్టేజ్ కి భలే తీసుకొచ్చారు అనడంతో ఆ వీడియో రాలా, ఆ వీడియోతోనే మొత్తం మొదలైందని చెప్పి ఒకరోజు తన రైస్ మిల్ లో ఉన్నప్పుడు ఆ పెళ్లిలో ఉన్న ఒక వ్యక్తి తన కూతురు నగలు పోయినాయి అని సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఈ సీన్ బయటకు వస్తుంది. ఇక మంగపతికి డౌట్ వచ్చి తన ఫేవర్ గా ఉన్న ఎస్ఐకి హీరోయిన్ నెంబర్ పంపించి లాస్ట్ గా ఈ నెంబర్ ఎక్కడి నుంచి మాట్లాడింది, ఎన్నిసార్లు మాట్లాడింది అని అడిగి హీరోయిన్ కరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంట్లో ఉన్న టైంలోనే హీరోయిన్ ఫ్యామిలీని పోలీసులతో సహా వెళ్లి హీరోయిన్ అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఇక తేజ కూడా చేతులు ఎత్తేయడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. బయటకు వచ్చి కూర్చున్న వాళ్ళకి ఒక లాయర్ వచ్చి సలహా ఇస్తాడు. తమ్ముడు సాక్ష్యాలు మొత్తం వాళ్ళకి ఫేవర్ అయిపోయినాయి, ఒక పని చేయండి, వెళ్ళి కాంప్రమైజ్ కోసం హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడండి, అంతకుమించి చేసేది ఏం లేదంటంతో హీరో ఫ్యామిలీ మొత్తం హీరోయిన్ ఇంటికి వెళ్తారు. హీరోయిన్ మదర్ తో మాట్లాడుతున్న టైంలో మంగపతి అక్కడికి వచ్చి ఏయ్ ఎవర్రా మీరు, అసలు కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నారు, మీరెంత మీ బతుకులెంత అని వాళ్ళని కోపడతాడు. హీరో వాళ్ళ మదర్ ఫాదర్ మంగపతి కాళ్ళ మీద పడ్డా అస్సలు వదిలేదే లేదని కాలు విదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయి కుమార్ కి వైజాగ్ నుంచి ఒక లాయర్ ఫోన్ చేసి కేసు విషయం మీద మీ జూనియర్ ని పంపించారు, కేసు భలే వాదిచ్చాడు, అలాంటి ఏమైనా ఉంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు సార్ పంపించడం, మాకు కూడా చెప్పండి అని చెప్పి ఆ లాయర్ సాయి కుమార్ జరిగిందని చెప్తాడు. దీంతో అక్కడ ఉన్న అసిస్టెంట్ ని అసలు ఏం జరిగిందని సాయి కుమార్ అడిగితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. తేజ దగ్గరికి వచ్చిన సాయి కుమార్ నువ్వు తెలియగలవాడి తేజ, నీకు సహనం తక్కువ, అందుకే నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు వేరువేరుగా ఆన్సర్లు ఇచ్చావు, ఇలా ఉండటం వల్లే నీకు నేను కేసు ఇవ్వలేకపోయాను, ఎక్కడ ఎండ్ అయిందో కాదు ఎక్కడ స్టార్ట్ అయిందో కనుక్కో అని తేజకి కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ కేసు వాదించమని పంపిస్తాడు. అలా కోర్టుకు వచ్చిన తేజ పోలీసుని ఎంక్వైరీ చేస్తాడు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ పనిచేశారని మీకు ఎలా తెలుసు అంటంతో వయసులో ఉన్న ఇద్దరు రూమ్ లోకి వెళ్తే అదే కదండి జరిగేది, చిన్నపిల్లోడు అడిగినా అదే చెప్తారా అని తేజని ఆ పోలీస్ క్వశ్చన్ ఇస్తే తేజ ఇలా అంటాడు, మనం ఏదో చూసి ఆ ఏజ్ లో వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళిపోతే అదే జరిగిందని చెప్పి ఒక ఊహలో బతుకుతున్నాం, అసలు అక్కడ ఏం జరిగిందో హీరోకే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి హీరోని అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని జడ్జి తేజ ఆపోజిట్ లాయర్ వరకే ఉండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఇక తేజ ఈ చెప్పిన స్టేట్మెంట్ అంతా విని జడ్జితో ఇలా అంటాడు, ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి హీరోయిన్ ని ఎవ్వరూ చూడలేదు, అలానే ఇప్పుడు హీరో ఏం చెప్పాడో కూడా హీరోయిన్ కి తెలియదు, హీరోయిన్ వస్తే గానీ అసలు నిజం బయటికి తెలియదు, కానీ తను మెంటల్ గా డిస్టర్బ్ లో ఉంది కాబట్టి తను ట్రీట్ చేస్తున్న డాక్టర్ ని పిలిచి ఎంక్వైరీ చేయాలని ఆ డాక్టర్ ని పిలిచి తేజ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి ఎంతసేపు ట్రీట్మెంట్ చేస్తారు అని అడుగుతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో ఒక్కొక్కరికి 10-20 నిమిషాలు టైం పడుతుందని చెప్తాడు. అలానే హీరోయిన్ కేసు కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొన్నిసార్లు అరగంట పావుగంట పట్టిద్దని చెప్పాడు. అయితే ఇక్కడ తేజ అదిరిపోయే ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ డాక్టర్ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ ని ఆ డాక్టర్ చూపించి ఇతను మీ అసిస్టెంటేగా అంటే అవును అంటాడు. తేజ ఈ ముందు రోజు ఏం చేస్తాడంటే ఈ డాక్టర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి జాబిలి హీరోయిన్ ఫోటోని చూపించి ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతాడు. లేదయ్యా అంటాడు. సరిగ్గా చూసి చెప్పబోయా అంటే ఎన్నిసార్లు చెప్పాలా అని విసుక్కొని నాకు తెలియదు అంటాడు. ఇక ఇప్పుడు తేజ ఒక లాజిక్ పాయింట్ తీస్తాడు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా సరే ఆ డాక్టర్ అసిస్టెంట్ దగ్గర స్లిప్ రాయించుకొని డాక్టర్ ఎప్పుడైతే లోపల రమ్మంటాడో అప్పుడే లోపలికి వెళ్ళాలి. హీరోయిన్ కన్సిస్టెంట్ గా రోజు వస్తే హీరోయిన్ తనకి గుర్తుండాలి. మరి అసలు అతనికి గుర్తెందుకు లేదని పాయింట్ ని రైజ్ చేస్తాడు. దీంతో ఆపోజిట్ లాయర్ లేచి అసలు తేజ హీరోయిన్ ఫోటో చూపించాడో వేరే వాళ్ళ ఫోటో చూపించాడో ఒక కట్టు కదల్లి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పి జడ్జితో అంటాడు. అసలు విషయం తెలియడానికి ఆ డాక్టర్ అసిస్టెంట్ ని పిలిచి తేజ హీరోయిన్ ఫోటోని చూపిస్తాడు. వాడు ఆ వీడియోలో తెలియదని చెప్పినోడు ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి అయితే నాకు బాగా తెలుసు అంటాడు. సరే ఇక తేజ కూడా షాక్ అయ్యి ఒక 2 చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చూపించి నీకు ఈ అమ్మాయి తెలుసు అంటున్నావు కదా, వాళ్ళ అమ్మతో రోజు హాస్పిటల్కి వస్తున్నాం కదా, ఈ ఫోటోలో వాళ్ళ అమ్మాయి ఎవరో చెప్పు అంటాడు. అసిస్టెంట్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నావా అంటాడు. ఆ ఫోటో జడ్జి చూపిస్తే ఆవిడ హీరో వాళ్ళ మదర్ అని చెప్తాడు. ఈ అసిస్టెంట్ మాట మార్చి లేదు నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ రెండో ఫోటో అంటాడు. ఆ ఫోటో జడ్జికి ఇచ్చి ఈవిడ మా అమ్మ అంటాడు. ఇక ఫైనల్ స్టేజ్ హీరోయిన్ ఎలా సరే కోర్టుకు రావాలి. ఇక ఇది విన్న మంగపతికి తన పరుగు పోతుందని కారులో కూర్చొని ఆలోచించుకుంటుంటే తన లాయర్ దాము తనతో అమ్మాయి వచ్చి ఒక్క మాట హీరోకి పాజిటివ్ గా చెప్పిందంటే కేసు మనం ఓడిపోతాం, ఇది జరగక
జరగకుండా ఉండాలంటే కేసు వాపస్ తీసుకోవాలంటాడు. ఎక్కడ మంగపతి తన పరుగు పోతుందో అని తెలివిగా ఏం చేస్తాడంటే రెడీ అవుతున్న హీరోయిన్ వాళ్ళ మదర్ని ఈ రోజు జడ్జి రాలేదు, కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదులే, రేపు వెళ్దాం అని చెప్పి ఆపేస్తాడు. కోర్టుకొచ్చి మంగపతి తన తెలివితో హీరోయిన్ కిడ్నాప్ అయిందని కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లోంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొచ్చి జడ్జికి ఇచ్చి హీరోయిన్ దొరికేదాకా ఈ కేసును హోల్డ్ లో పెట్టాలని జడ్జి గారిని కోరుతున్నానని చెప్పి లాయర్ దాము ఎప్పుడైతే వెనక తిరుగుతాడో హీరోయిన్ తన మదర్ కోర్టులోకి ఎంట్రీ ఇస్తారు. ఇది చూసిన మంగపతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్ ని బోన్ లోకి పుంచే ముందు మంగపతిని ఒక క్వశ్చన్ అడగాలని, మీరేం చేస్తుంటారంటే తనకు రైస్ మిల్ ఉందని, ఈ కేసు జరిగిన రోజు మీరు ఏం చేస్తున్నారు, టెన్షన్ లో ఉన్నారు కదా అని అడిగితే అవునంటాడు. మరి అంత టెన్షన్ లో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ ఎదురుగున్న ఏటీఎం లో ఒక బ్యాంక్ నుంచి 25,000 ఇంకో బ్యాంక్ నుంచి 50,000 ఇంత డబ్బులు ఎంతో డ్రా చేయాల్సి వచ్చిందని అడుగుతాడు. ఇది విన్న మంగపతి మీ ఆపోజిట్ లాయర్ ని కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అడిగినట్టు నన్ను అడిగి నేనేదో చేశానని నన్ను ఒప్పిమాకండి అని చెప్పి సైలెంట్ గా ఉండటంతో సరే మీరు వెళ్ళండి అంటాడు. ఇక్కడ అసలు హీరోయిన్ ఏం చెప్తుందో అనేది సస్పెన్స్ లో ఉంటుంది. అసలు ఆ రూమ్ లో ఏం జరిగినది రివీల్ అవుతుంది. హీరోయిన్ కోర్టు బోన్ లోకి వచ్చి హీరోయిన్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఆల్రెడీ అక్కడ పెళ్లి జరుగుతుంది కదా, ఇంక కాసేపట్లో సుముహూర్తం స్టార్ట్ అవుతుంది, కింద వాళ్ళకి పెళ్లి ఎలా జరుగుతుందో పెళ్లిని ప్రాక్టీస్ చేద్దామరా అని హీరోకి చెప్తుంది. సేమ్ అలానే కింద ఎలా అయితే పెళ్లి జరిగిందో చిలకర బెల్లం తాలిబొట్టు కట్టినట్టు 7 అడుగులు వేసినట్టు సేమ్ అలాగే వీళ్ళు చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పెళ్లి ఆట ఆడుకొని బయటకు వస్తారు. ఈ జరిగింది మొత్తం హీరోయిన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ తేజ జరిగింది ఇది సార్, లాస్ట్ హియరింగ్ లో హీరో చెప్పింది ఇప్పుడు హీరోయిన్ చెప్పింది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అసలు ఫోక్సో చట్టం అనేది దేనికి పెడితే దేనికి చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఏవేవో పెట్టి లేనిపోని కేసుల్లో ఇలా మనుషుల్ని ఇరికిస్తున్నారు, మనం పెట్టిన చట్టాలు కరెక్ట్ గా ఆ సెక్షన్లే ఉండాలి అని చెప్పి జడ్జిని అడగడంతో అసలు లా అంటే ఎవరికి తెలియదు, పోలీస్ కేసు అయితే పోలీసులు లాయర్లే చూసుకుంటారు కానీ జనాలు కూడా ఏం పట్టించుకోవట్లేదు, అసలు జనాలకి ఏమి తెలియకుండా పోతుంది, మన స్కూల్ ఎడ్యుకేషన్ లో కంపల్సరీ లా కూడా నేర్పించాలని చెప్పి అమ్మాయి 18th ఇయర్ రావడానికి ఒక్కరోజు ముందు జరిగేది తప్పు అవుతుంది, 18 ఇయర్ తర్వాత జరిగేది రైట్ ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అలానే మంగపతి తన డబ్బుతో 18 ఏళ్ల వయసున్న కుర్రోడు జీవితాన్ని నాశనం చేశాడు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలని జడ్జిని అడుగుతాడు. ఇక జడ్జి కూడా ఇది ఒక కేస్ ఆఫ్ లవ్ గా కన్సిడర్ చేసి హీరోని నిర్దోషిగా విడుదల చేస్తుంది. మంగపతిని జైల్లో పెట్టాలని ఆర్డర్ వేస్తూ కేసు కొట్టేస్తారు. అయినా సరే మంగపతి బయటకు వచ్చి నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి అని మీదకు వస్తున్న మంగపతిని హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ ని మంగపతి ఎలా అయితే కొట్టాడో అలానే లాగిపెట్టి కొడుతుంది. ఇంకా కోపంతో ఉన్న మంగపతి ఏంటి మీరు చుట్టాలైపోయారా, మనమేంటి మన స్థాయి ఏంటి చూస్తా మీ సంగతి చూస్తా అని చెప్పి పోలీసులతో వెళ్ళిపోతాడు. మూవీ క్లైమాక్స్ లో మంగపతి పోలీస్ స్టేషన్ లో పెట్టించిన ఆ పాలమ్మే వ్యక్తి అతని బండిని పోలీసులు సీజ్ చేస్తే అది రిలీజ్ చేసి తీసుకెళ్తాడు. అలానే ఇక హీరో చదువుకోవడం కూడా స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ లో హీరోయిన్ తనకు కనపడుతుంది. ఆశ్చర్యంలో ఆనందంలో ఉన్న హీరో ఏం మాట్లాడకుండా తను అలానే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ తన దగ్గరికి వచ్చి ఓ మాట చెప్తుంది, ఈ రోజుతో నాకు 18 ఇయర్స్ వచ్చినాయని. ఇక అలా ఆనందంగా హక్ చేసుకున్న హీరోయిన్ చూపుతూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.